ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెటర్ అసోసియేషన్ వెబ్సైట్ని డాలర్స్ గ్రూప్ అధినేత టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రారంభించారు. క్రీడాకారులకు ఎల్లప్పుడూ తాను ముందు ఉంటారని తెలిపారు. టెన్నిస్ బాల్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా తిరుపతి నగరంలో గత 20 సంవత్సరాలుగా టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు పెట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల జరగలేదని అసోసియేషన్ చైర్మన్ సురేష్ అన్నారు. తిరుపతి జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో ఫిబ్రవరి 21, 22, 23వ తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీలను మరియు లీగ్ సెలక్షన్స్ కూడా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డి ప్రసాద్, పి అజయ్ కుమార్, బి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. అవకాశం ఇస్తూ టెన్నిస్ బాల్ క్రికెట్ కూడా ఒకటి ఉంది. దాంట్లో రికగ్నైజేషన్ పరంగా మనం ప్లేయర్స్ ఆడిన తర్వాత వాళ్ళకి ఫ్యూచర్లో సర్టిఫికేట్స్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, మంచి ఫ్యూచర్ ఉంటుందనే ఉద్దేశంతో నాకు తెలియజేశారు. దానికోసమని కొత్తగా వెబ్సైట్ రెడీ చేశాము. ఆ వెబ్సైట్ని దివాకరన్ చేతుల మీదుగా ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. దీనికి తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లా యువత అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేస్తూ మీ భవిష్యత్తుని ఇంకొంచెం తీర్చిదిద్దుకోవాలని ఆశిస్తూ దానికి సపోర్టుగా అందరూ నిలిచిన అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ వెబ్సైట్ ఇక్కడ లాంచ్ కావటం, దాంట్లో నాకు అవకాశం ఇచ్చి నా చేతుల మీదుగా లాంచ్ చేయడం అనేది చాలా సంతోషం. ఈరోజు టెన్నిస్ బాల్ క్రికెట్ అనేది ఫస్ట్ టైం తిరుపతిలో నెక్స్ట్ ఫిబ్రవరి రాబోయే నెలలో సార్ చెప్పినట్టుగా 300 మంది ఆల్మోస్ట్ ఆల్ ప్లేయర్స్ రావటం తిరుపతికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పెరిగేదానికి అది ఒక అవకాశం ఉంటుంది. సో కాబట్టి యువత అందరూ కూడా దీని అవకాశాన్ని బాగా వాడుకొని మీరందరూ కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా శాప్లు అన్నింటిలో కూడా రికగ్నైజ్డ్ గేమ్ కాబట్టి మీకు అందరూ కూడా ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్స్లో కావచ్చు, ఇంకా వేరే దాంట్లో కూడా